Human beings have a history of about 6,000 years. మరి మనిషి యొక్క చరిత్రను మనం గమనిస్తే 6,000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. So the written history is only for 600 years. Written history of for 600 years. మరి రాయబడిన 1,000 years. రాయబడినటువంటి చరిత్ర 6,000 సంవత్సరాల చరిత్ర మనకు తెలిసి. It starts with the Sumerian civilization. మరి సుమేరియన్ నాగరికత నుంచి మనం వింటూ ఉన్నాం. If you evaluate the human beings who entered into history, మరి మానవ చరిత్రలోకి వచ్చినటువంటి వీరి గురించి మనం ఒకసారి గమనిస్తే, who is the greatest person ever entered into history, human history? మరి మానవ చరిత్రలోకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? What is the answer? ఈ సమాధానం ఏంటి? మానవ చరిత్రలోకి వచ్చిన గొప్ప వ్యక్తి. What's your answer? Jesus Christ. Jesus Christ is the greatest person ever entered into the history, because his influence is the reason of his influence we are here. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు మానవ చరిత్రలో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అత్యధికంగా ప్రభావితం చేశాడు. ఆయన యొక్క ప్రభావితం చేయబట్టే మనం ఈ సమయంలో ఇక్కడ సంఘంగా కూడి ఉన్నాం. He is the only person who rose again from the dead. మరి మరణం నుంచి తిరిగి లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. So he is the greatest person. కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. But we know that behind every great man there are some hands that prepared him. మరి ప్రతి గొప్ప వ్యక్తికి వెనకాల మరి ఆ గొప్ప వ్యక్తిగా తయారవడానికి కొన్ని హస్తాలు వెనక దాగి ఉంటాయి. Jesus Christ, though he is pure of God, he starts his ministry here on earth as an infant. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు. ఆయన మనిషిగా ఈ భూమి మీద దిగి వచ్చాడు. అయితే ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఆయన బాలుడిగానే ఈ భూమి మీద దిగి వచ్చాడు. If we study his infant years, మరి ఆయన యొక్క బాల్య దశలో మరి ఆ యొక్క పరిస్థితులు మనం చదువుకుంటూ వెళ్తే కనుక we can see that he had a natural human growth in every area of his life. మరి ఆయనలో మనం గమనిస్తే అందరిలాగే సాధారణంగా అన్ని ఏరియాల్లో ఆయన అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నాడు. We turn to Luke chapter 2 verse 52. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం చూస్తే, In 52 we read, and Jesus increased in wisdom, stature and in favor with God and man. 52వ వచనం మనం గమనిస్తే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. Who prepared him in his early years for his life here and ministry here? Who is the person? మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద మరి బాలుడిగా ఉన్నప్పుడు ఆయన ఎదగడానికి కానీ ఆయన పెంచబడడానికి కానీ ఎవరు కారణం? So we know that his parents are the most powerful influence in his life. మరి మనకు చెప్పవచ్చు, వారి తల్లిదండ్రులు యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు ఆయన యొక్క జీవితం మీద చాలా ప్రభావితం చేశారు. It's natural for the parents to influence their children. అంటే సాధారణంగా తల్లిదండ్రుల యొక్క ప్రభావం అనేది పిల్లల మీద ఉంటుంది. When he was here, he had a mother and a foster father. మరి ఈయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఒక తల్లి ఉంది, అదేవిధంగా యేసేపు తండ్రిగా కూడా ఉంటున్నాడు, పిలువబడ్డాడు. But it is a boy's greatest influence in his life is his father. మరి అబ్బాయిలో మగపిల్లల్లో తండ్రి యొక్క ప్రభావం అనేది మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. For a boy, father is his role model. మరి ఒక కుమారుడికి తండ్రి తనకు రోల్ మోడల్ గా ఉంటాడు, మాదిరిగా ఉంటాడు. So Joseph is the greatest influence in his life, we can humanly speak. మనం ఒకవేళ మానవరీతిగా మాట్లాడితే కనుక యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయనకి మాదిరిగా ఉండేవారంటే మానవరీత్యా తన తండ్రి అయిన యోసేపు. So years later, before I was here for when I came here last
Sunday meeting? Before Corona. Before Corona. 5 or 6 or 7 years if I was here, then Eknababa told me I preached a subject. Anyone remember that? బ్రదర్ ఇంతకు ముందు ఒకసారి వచ్చాడు, అప్పుడు ఒక బ్రదర్ ఒక టాక్ తీసుకొని చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? సండే ఎవరికైనా గుర్తుందా? బ్రదర్ ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పాడు. Eknababa remembers that. He told me that was about Mary. మేరీ గురించి ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పాడు బ్రదర్. The mother of Jesus. యేసు తల్లి అయిన మరియా గురించి చెప్పాడు, ఆమె విశ్వాసం గురించి చెప్పాడు. Then naturally, what is the subject of today's message? కాబట్టి మీకు అర్థం అవ్వాలి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే Joseph. This time, let us study something about our Lord's foster father Joseph. కాబట్టి లాస్ట్ టైం మరియా గురించి చెప్పాడు కాబట్టి ఈసారి యేసేపు గురించి బ్రదర్ తీసుకుంటున్నారు, అంటే తండ్రిగా పిలువబడినటువంటి యేసేపు గురించి. Have you ever studied about the Joseph, the Lord's father? ఎప్పుడైనా చదివారా, మీరు విన్నారా ఆయన గురించి ఎప్పుడైనా ధ్యానం చేశారా? Ever heard the message about Lord's foster father? Have you heard? When recently, so many years back, different persons teach different man see different persons differently, same person differently. No problem. So let us take to Matthew chapter 1. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిద్దాము. Chapter 1. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో let us read from 18 to 21. 18వ వాక్యం నుంచి 21వ వాక్య భాగం వరకు నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతను ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమున అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరుగుకొండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. So from here let us study about, so here Joseph is referred as just man. ఒక నీతిమంతుడైన వ్యక్తి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. So let us study the characters of a just man or godly man from here. ఒక దైవికమైనటువంటి వ్యక్తి లేదా నీతిమంతుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటో ఈ వాక్య భాగంలో మనం గమనిద్దాం. What are the characters of a just man? మరి నీతిమంతుడు అన్నప్పుడు ఆ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? What are the characters of a godly man? ఒక దైవికమైన వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పాలంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి గుణ లక్షణాలు ఎలా ఉంటాయి? Then we must evaluate ourselves with Joseph's character. కాబట్టి ఈ సమయంలో యేసేపు నీతిమంతుడిగా పిలువబడ్డాడు కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని మనం గమనించి నీతిమంతుడు ఉండే లక్షణాలు ఏంటో యేసేపు జీవితంలో మనం తెలుసుకుందాం. So let us come to the first point. మొట్టమొదటిగా మనం మొదటి లక్షణాన్ని మనం గమనిద్దాం. From here we can study that a righteous man uphold the others' reputation. A righteous man will uphold others' reputation. ఒక నీతిమంతుడు ఇతరుల యొక్క గొప్పతనాన్ని పట్టుకొని లేకపోతే గొప్ప చేస్తాడు. A righteous man will never do anything to destroy the respect or reverence or dignity of a person. వేరే వాళ్ళ యొక్క గౌరవాన్ని గాని వేరే వాళ్ళ యొక్క విలువని తగ్గించడు ఎప్పుడు కూడా. A righteous man will not make others a public example. మరి ఒక నీతిమంతుడైన వాడు ఎదురు వ్యక్తుల్ని వాళ్ళ యొక్క వాల్యూస్ గాని వాళ్ళ గుణ లక్షణాలని తప్పు చేసి లేదా బహిరంగంగా వారిని ఇబ్బంది పెట్టడు. So
So he will respect the dignity of others. అంటే ఇతరులకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడతాడు. So here we read in 19, then Joseph, her husband, being a just man and not wanting to make her a public example, was minded to put her away secretly. 19వ వచనంలోనే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. You know the history. మీకు ఆ చరిత్ర తెలుసు. Mary was betrothed to Joseph. మరి యోసేపుకి మరియా ప్రదానం చేయబడి ఉంది. Before marriage, she was said to be come to know that she was pregnant. మరి వివాహం కాకముందే మరి ఆ గర్భవతి అయిన విషయం తెలిసిపోయింది. And Joseph did not know it was from the Holy Spirit. మరి యేసుకి ఇంకా తెలియదు, అంటే ఈ గర్భము పరిశుద్ధాత్మ వల్ల కలిగిందన్న సంగతి యేసుకి తెలియదు. He did not know that Mary is carrying the eternal God in her womb. ఆయనకి మరి నిత్యుడైనటువంటి దేవుడు ఆమె గర్భంలో ఉన్నాడన్న సంగతి యేసుకి ఇంకా తెలియదు. Then when his betrothal is over and he was preparing for marriage, మరి ప్రధానోత్సవ కార్యక్రమం అయిపోయింది. ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత వివాహం కొరకు వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. he know everything, yet he did not want to expose her to public disgrace. మరి ఇంకొక విషయం అర్థమైంది, అంటే ఆమె గర్భం ధరించింది కాబట్టి ఆయన ఆమెను అవమానపరచాల్సిన అవకాశం ఉన్నా కూడా అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. He did not want to ruin her reputation. ఆమెకున్నటువంటి గౌరవాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని ఆయన అవమానపరచాలి లేదా బహిరంగ తీసుకురావాలి, ఏడ్చాలి రోడ్డు మీద కానీ అనుకోలేదు. He decided to divorce her quietly. ఆయన రహస్యంగా ఆమెకి విడాకులు ఇచ్చేద్దాము, ఈ యొక్క ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాడు. So he decided to break up with her quietly and not publicly shame her. మరి రహస్యంగా ఆమెని విడిచిపెడదాం అనుకున్నాడే కానీ పెద్దలందరూ పిలిచి అలౌడ్ చేసి ఆమెను అవమానపరచాలనే అలాంటి ఉద్దేశం అయితే ఆయనకు లేదు. Why? ఎందుకంటే if you want to destroy her reputation, ఒకవేళ ఆమె యొక్క గౌరవాన్ని కనుక భంగం చేస్తే, because she make him many loss in his life. Because of this incident, Mary caused many losses in his life. మరి మేరీ చాలా నష్టపోతుంది ఆయన జీవితంలో. Yet he decided not to shame her publicly. చూడండి, మరి అట్లా అవమానం చేస్తే ఆమె చాలా ఇబ్బంది పడాలి, మేబీ ఆమె ప్రాణపడిపోతుంది. అందుకని ఆయన రహస్యంగా ఈ పని చేయాలని ఉద్దేశించాడు. Why? ఎందుకు ఒకసారి ఆలోచించండి. Because he was a nobleman. ఎందుకంటే ఆయన చాలా గౌరవం కలిగిన వ్యక్తి, నీతిమంతుడైన వ్యక్తి. So, but how we will react in such situations? అయితే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి ఒక పరిస్థితిలో మనమైతే ఎలాగా స్పందిస్తాము? So sometimes we make loose statements about others. మనం చాలా సార్లు ఇతరుల మీద చాలా లూజ్ గా మాట్లాడుతుంటాం. We ever think about how our statements might affect others? మరి మనం ఏం మాట్లాడినా కూడా ఆ మాటలు ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా, వాళ్ళ యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా మాట్లాడతాం. Many times when we heard about an incident, మనం ఒక విషయం గురించి విన్నప్పుడు without any inquiry we will make our own statements about it. ఏమి ఆలోచించకుండా, ఏ పరిస్థితులు తెలుసుకోకుండా వెంటనే అలాగంట కదా అని చెప్పి ఒక స్టేట్మెంట్ మాట్లాడతాం. Without thinking how it will affect that family, their reputation. ఒకవేళ ఈ మాట మాట్లాడితే ఆ కుటుంబం ఏమైపోవాలి, వాళ్ళ గౌరవం ఏమైపోవాలి అన్న కనీస జ్ఞానం లేకుండా మాట్లాడతాం. Are you such a person? మరి అలాంటి వ్యక్తి వాళ్ళు. This incident affected Joseph's life very much. మరి ఈ యొక్క సంఘటన యేసు జీవితాన్ని బహుగా ప్రభావితం చేసింది. We make statements about all the things we heard, which even does not affect us. మరి ఆయన విషయాలు, అంటే మనకి ఏమి ప్రభావితం చేయని విషయాల గురించి కూడా మనం ఎక్కువ రియాక్ట్ అవుతాం. కానీ యేసుకి ఎంతగా ఎఫెక్ట్ అయినా కూడా ఆయన రహస్యంగా ఉంచాడు. But you know that in Matthew 12:36, మత్తయి సువార్త 12:36 మనం చూస్తే ఒక వాక్యాన్ని, what the Lord says, అక్కడ ప్రభువు ఏమన్నాడు చూడండి. Matthew 12:36, మత్తయి సువార్త 12:36 మనం చూస్తే 37, నేను మీతో చెప్పుకునేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు,
నీ మాటలు బట్టి అపరాధం వరకు తీర్పు నందు. So for every idle word a man may speak, they will give account to the in the day of judgment. చూడండి, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. Are you aware of that? ఈ విషయం మీద మీకు అవగాహన ఉందా? జాగ్రత్త ఉంటున్నారా? So sometimes people, even believers, will make statement against others. Some are necessary, but some are not necessary. మరి ఒక్కోసారి అవసరం ఉన్నా లేకున్నా విశ్వాసులు కూడా ఇతరుల మీద మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, లేదా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. Some statements are true, others are not. కొన్నిసార్లు వాళ్ళు చేసే ప్రకటనలో వాస్తవమై ఉండొచ్చు, ఒకసారి కాకపోవచ్చు. But we must know that we are a church. Church is a group of people. మరి మనం ఇలాంటప్పుడు మనం నిర్ణయించుకోవాలి మనం ఏ గ్రూప్ వాళ్ళగా ఉంటున్నాము. Before you make a statement against others, ఇతరుల మీద ఏదైనా ఒక ప్రకటన చేయాలని అనుకున్నప్పుడు think about it. దాని గురించి ఒకసారి ఆలోచించండి. It's a serious thing. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. Control your tongue. కాబట్టి నాలుకని భద్రం చేసుకోవాలి. That's what God wants from us. అది మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. We have to give an account before God. దేవుని ఎదుట మనం లెక్క చెప్పాల్సిన వారిగా ఉంటున్నాము. So before making a statement against anyone, we must ask the question. మరి ఏదైనా ఒక ప్రకటన ఇతరుల మీద మనం చేయాలంటే గనక కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. What's my intention? ఇక్కడ నేను ప్రకటిస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటి? Why I make such a statement about that sister or brother? మరి ఆ వ్యక్తి మీద కానీ ఈ సిస్టర్ మీద కానీ లేకపోతే ఒక బ్రదర్ మీద కానీ నేను ఈ మాట చెప్పాలంటే ఎందుకు నేను చెప్తున్నాను? ఉద్దేశం ఏంటి? What's the intention? ఆ ఉద్దేశం ఏంటంటే Sometimes our intention is to make them a public disgrace for them. అంటే ఏ విధంగా చేతనైనా వాళ్ళని అవమానపరచాలనే ఉద్దేశమా? So ఒకసారి అలా ఉంటుంది. sometimes to show ourselves that we are more godly than that person. ఇంకోసారి ఏం చేస్తామంటే నేను వాడికన్నా మంచివాడిని, వాడికన్నా భక్తిగా ఉంటున్నాను చెప్పుకోవడానికి ఇలాగా వేరే వాళ్ళ మీద ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. For example, I am saying Dr. Babu it's not a person as we are seeing. I am telling you Malikarjun, it's not a person as you have thinking. He's a fellow. Why I am saying that to Malikarjun? చూడండి, ఒకవేళ నా గురించి ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆయన మీరు అనుకున్నట్టు అలా ఉండడండి, మీ ఇంకా వేరే కోణం ఉందని చెప్తున్నాడు అనుకోండి. అలా చెప్తున్న ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటి? Malikarjun, I am a godly man. మల్లికార్జున బ్రదర్ నేను చాలా మంచివాడిని. These things, what things I have told you about Dr. Babu, I never will do. I am a godly wise man. మరి నువ్వైతే ఆ వ్యక్తి గురించి వింటున్నావు కదా, ఆ మాటలో అలాంటి విషయాలు నేను చేయను, ఆయన చేస్తారు కానీ నేను చేయను, ఎందుకంటే నేను చాలా మంచివాడిని అని వేరే వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి. So that may be our intention. కాబట్టి కొన్నిసార్లు ఇలాగా అంటే వాళ్ళకన్నా నేను మంచివాడిని చెప్పుకునే క్రమంలో ఇతరుల మీద ప్రకటన చేస్తూ ఉంటారు. Sometimes people will say that I want urgently him to be spiritually grown. That's why I am saying this. I want urgently him to grow spiritually. So he has this are all these problems. So that is my intention. We may say. ఒక్కోసారి ఏమంటామంటే అది ఆత్మీయంగా అర్జెంట్గా ఎదగాలండి, అందుకని నేను ఇలా మాట్లాడుతున్నానని అంటూ ఉంటారు. But dear brothers and sisters, కానీ ప్రియమైన సహోదర in సహోదరులు, everyone's life there may be some mistakes. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక బలహీనతలు తప్పులు ఉంటాయి. Who is the person without any mistakes? మరి ఏదైనా తప్పు లేదు, నాలో ఏ పాపం లేదని ఎవరు చెప్పగలరా? Bible says only Jesus. యేసు Sinless person. దేవుని వాక్యం చెప్తే యేసుక్రీస్తు మాత్రమే ఏ పాపం లేనివాడిగా ఉన్నాడు. So we must not do that. కాబట్టి మనం అలా చేయకూడదు. So Joseph did not expose to public disgrace. ఇక్కడ గమనించండి, యేసేపు మరియ గురించి తెలిసినప్పుడు ఆమెని అవమానపరచాలి అనే ఉద్దేశం లేదు ఆయనకి. That's why that he said was a gentle and was a noble person. How much noble that person who hosted Christ. చూడండి, ఆయన ఎంత మంచివాడిగా, ఎంత పద్ధతిగా, ఎంత సౌమ్యంగా విషయాన్ని డీల్ చేస్తున్నాడో. He decided that I should not be opposed to disgrace a person who he is. That is his ఇక్కడ యేసేపు యొక్క ఉద్దేశం ఏంటనేది మనం గమనిస్తే అవతల వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళని నేను అవమానపరచకూడదు, వాళ్ళ యొక్క విలువను తగ్గించకూడదు అన్న ఉద్దేశంతో ఈయన ఉంటున్నాడు. So I am not saying that we must ignore the wrong things in others' life. I am not saying that. అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తుంటే మనం చూస్తూ ఉండాలనే ఉద్దేశం కాదు అక్కడ నేను చెప్తున్న మాట అది కాదు. If we notice some mistakes in a sister's life, sisters, what can we do? మరి కొంతమంది
సిస్టర్స్ జీవితాల్లో ఏదైనా మిస్టేక్ చూసామనుకో మనం ఏం చేయాలి? That's what can we do? We find some mistakes, some place like. మరి బ్రదర్స్ లో కూడా కొంతమంది తప్పు చేశారు, మనకు తెలిసిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? If your intention is good, మీ యొక్క ఉద్దేశం కనుక మంచిదైతే inform that person. ఆ వ్యక్తిగా మనం చెప్తాం, Brother, I have noticed such and such thing. బ్రదర్ నేను ఈ యొక్క విషయంలో ఇలా కొన్ని విషయాలు నేను గమనించాను. So you can correct it if you can. ఒకవేళ నువ్వు మార్చుకోగలిగితే మార్చుకుంటే మంచిది బ్రదర్. But must not make it public. That he may lose his reputation. అంతేగాని మరి అందరి ముందు ఆ వ్యక్తి యొక్క చేసి తప్పులు బయట చెప్పకూడదు, ఎందుకంటే తనకున్న గౌరవం పోతుంది. We cannot approach every person and say that brother you have a mistake. We cannot approach every person. అది కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ తప్పు చేసే ఆ తప్పు చేసే అనకూడదు. Then what can we do? మరి ఏం చేయాలి మనం? You can say to the elders of the church. సంఘంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి రావాలి. ఒకవేళ వేరే వాళ్ళ దాంట్లో ఏమైనా తప్పు ఉంది గమనించారంటే కనుక వీళ్ళు అందరూ చెప్పకూడదు, కానీ పెద్దల దగ్గరికి వచ్చి ఆ విషయం గురించి మాట్లాడాలి. We can report it to the senior brothers. లేదంటే సంఘంలో ఒక పెద్దగా సీనియర్స్ గా ఉన్నటువంటి బ్రదర్స్ తో మాట్లాడవచ్చు. Brother, I have noticed such and such thing. బ్రదర్ నేను ఒక విషయాన్ని గమనించాను ఇలాగా అని. You can deal with this. మరి ఈ విషయాన్ని మీరు కొంచెం మాట్లాడి డిస్కస్ చేయండి అని చెప్పొచ్చు. So that must be our attitude. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే తప్పు విషయాలు నాకు దొరికిపోయాడు వాడిని ఎట్లయినా చెడ్డాడే అని కాకుండా వాటిని సరిచేసే విధంగా పెద్దలకో లేకపోతే సీనియర్ బ్రదర్స్కో చెప్పి దాన్ని ఒక జెంటిల్ గా సౌమ్యంగా డీల్ చేయాలి. So the senior brothers will deal it. మరి సీనియర్ బ్రదర్స్ ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని గమనిస్తారు, పట్టించుకొని చూస్తారు. The fact is that మరి వాస్తవం ఏంటంటే we cannot be a godly person by saying wrong things about others. మరి మనం ఇతరులలో ఉన్న తప్పులు చేసినంత మాత్రాన మనం నీతిమంతులు కాదని కాదు అర్థం. So we cannot be a godly person by preaching against them. మరి దాని గురించి తప్పుల గురించి ఎగ్నెస్ట్ గా మాట్లాడితే మనం నీతిమంతులు కాదు, మంచివాళ్ళం కాదని కాదు. But we can pray for them. మరి వారి గురించి ప్రార్థన చేయాలి. So how can we show our godliness? మన భక్తిని మనం భక్తి పరులుగా ఉన్నాం, మంచి వాళ్ళగా ఉన్నామని మనం ఎలా చెప్పగలుగుతాం, చూపించగలుగుతాం? So it reveals that in the different situations how we are reacting. వాస్తవంగా ఆయా సందర్భాల్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనే దాన్ని బట్టి మన యొక్క భక్తిని అంచనా వేయవచ్చు. Here Joseph is a wounded person. ఇక్కడ యోసేపు చూస్తే గాయపడిన వ్యక్తిగా ఉన్నాడు. How gently he is dealing with these things. మరి అయినప్పటికీ కూడా ఆయనకి కోపం ఉండొచ్చు, ఏంటి చేసిందని చాలా ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, అయినా కూడా ఆయన ఎంతో మృదువుగా సౌమ్యంగా ఆ విషయాన్ని డీల్ చేశాడు. You know, that's why he was selected as the foster father of God, Christ. అందుకనే ఆయన మరి తండ్రిగా పిలువబడ్డానికి యేసేపు దేవుడు ఎంచుకున్నాడు. The person who is choosing for this post must face this problem. అంటే దేవుడికి ముందే తెలుసు కదా యేసుక్రీస్తు తండ్రిగా ఉండాలంటే ఒక కన్యకి జన్మించినప్పుడు ఆ కన్యని అతను ఆహ్వానించాలి, తీసుకోవాలి, ఈ పెయిన్ అతను భరించాలి. అంటే పెళ్లికి ముందే గర్భం వచ్చిందన్న విషయాన్ని గ్రహించి అర్థం చేసుకోగలగాలి. అందుకని దేవుడు ఆయన్ని యేసేపుని ఎంచుకున్నాడు. దేవుడు యేసేపుని ఎంచుకున్నప్పుడు తండ్రిగా ఉండడానికి దేవుడు నిత్య ప్రణాళిక అది. ఎప్పుడో ముందుగానే యేసేపు యొక్క జీవితం దేవుడు తెలుసు కాబట్టి ముందుగానే ఎంచుకున్నాడు. So godliness does not lie in the number of Bible verses we can recite. మరి నాకు ఎక్కువ బైబిల్ వాక్యాలు తెలుసు కాబట్టి నేను భక్తి పరుని అనుకోవడానికి వీల్లేదు. Some students in the Sunday school they will recite 100 verses Sunday and Monday they will do some malpractices in examinations. మరి కొంతమంది సండే స్కూల్కి వచ్చి పిల్లలు చాలా కంటత వాక్యాలు చెప్తారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి కాపీ కొడతా ఉంటారు. So some people who are specialized in saying lies in the church and to others. మరి కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. And then when they pray they will pray very piously. మరి వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధమే అన్ని అబద్ధాలు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం చాలా భక్తిగా ప్రార్థన చేస్తారు. We may cry, we may weep by hearing this deep prayer. మరి వాళ్ళ భారభరితమైన ప్రార్థన చూస్తే మా అందరికి ఉన్న బాధ అసలు అన్నమాట, ఏంట్రా బాబు చాలా డిఫరెంట్ గా ఉందని. God will also weep because he knows his God. దేవుడు కూడా బాధపడుతున్నాడు, ఎందుకంటే ఆయన హృదయం దేవుడు తెలుసు కదా. ఈయన ఎక్కడన్నా అబద్ధాలు అంటారు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఈయనకు వచ్చి భక్తుల్లా ప్రార్థన చేస్తాడని దేవుడు కూడా చూసి బాధపడతాడు. Why Joseph act in this way? యోసేపు ఈ యొక్క సందర్భంలో ఎందుకు ఇలాగ ఆయన ప్రవర్తించాడు? He didn't know it is Christ in the womb of Mary. ఆయనకి అప్పటికి ఇంకా తెలియదు ఆ గర్భంలో ఉంది మరియా అని తెలియదు. Joseph didn't know God will later specify him as a just man. ఆయన
ఆయనకి ఈయన నీతిమంతులని తర్వాత దేవుడు ఈయన బయలుపరుస్తాడు, ఈయన తీర్పు తీరుస్తాడని, నీతిమంతులని ప్రకటిస్తాడనే విషయానికి ముందు తెలియదు. So in 18 we know that after the betrothal, 118 we say that we are reading that his mother was betrothed to Joseph. Before they came together, she was found with the child of the Holy Spirit. మరి ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఆయన తల్లి అయిన యేసుక్రీస్తు తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత ఆవిడ ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. Only Joseph knows this incident. ఈ యొక్క సందర్భాన్ని కేవలం యోసేపుకు మాత్రమే తెలుసు. Joseph decided to keep it secret. అప్పుడు యోసేపు ఏం చేశాడంటే ఇది చాలా రహస్యంగా ఉంచాలి, ఎవరికి చెప్పకూడదు. As I in the beginning I said, he did not want to spoil the reputation of Mary's family. ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పటికే ఆయన తెలియనప్పటికి కూడా, అంటే యేసుక్రీస్తు ఆమె గర్భంలో ఉన్నాడు తెలియనప్పటికి కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే మరీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డు నేర్చుకోకూడదు, అది చాలా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని చాలా రహస్యంగా ఆ విషయాన్ని డీల్ చేస్తున్నాడు. So they have a value before God. అంటే దేవుని విషయాల్లో ఆయన చాలా విలువనిస్తూ ఉన్నాడు. Because their angels saw their face of God in heaven. మరి పరలోకమందు ఉన్నటువంటి దూతలు ఆయన యొక్క భక్తిని చూస్తున్నారు, ఆయన ప్రవర్తనని గమనిస్తున్నారు. So that is the first character of a righteous man. కాబట్టి నీతిమంతులుగా ఉంటే వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటో మొదటిగా మనం గమనిస్తున్నాం. What is that? ఏంటి ఆ క్యారెక్టర్ అంటే Just man will not spoil the reputation of others. నీతిమంతులైన వాడు ఇతరుల యొక్క గౌరవాన్ని భంగపరచడు. Secondly, రెండోదిగా మనం చూస్తే the character of a righteous man is that మరి ఒక నీతిమంతుడుగా ఉండే వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే he will not spoil the a righteous man should have a merciful justice. A righteous man should have merciful justice. మరి ఒక కనికరంతో కూడినటువంటి నీతిని ప్రదర్శిస్తాడు, తీర్పునిస్తాడు. At this time Mary was pregnant by the Holy Spirit. ఈ సమయంలో మనం గమనిస్తే మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉంది. So but Joseph did not know it was by the Holy Spirit. మరి యోసేపుకేమో ఇది పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అన్న విషయం తెలియదు. Only later angel revealed it to him. తర్వాత దేవదూత మరి ఆయనకి బయలుపరిచాడు. That was a time when the law was in effect. According to the law, what should be do to a woman who is betrothed and is before marriage found pregnant? What is the punishment according to the law? చూడండి, ఒకవేళ ఒక స్త్రీ కనుక ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయితే, పెళ్లికి ముందే వాడు ఏకపాకమునకు గర్భవతి అయితే ఆమె ఏం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది అంటే కనుక Let us read Deuteronomy 22. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం Deuteronomy 22, 23 and 24. 22వ అధ్యాయం 23, 24 వచనాలు కనుక మనం గమనిస్తే అక్కడ ఏముంది, కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సేవించిన యెడల ఆ ఊరి గౌరి యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో కొట్టి చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. So according to law she should be stoned. మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆమె రాళ్లతో కొట్టి చంపబడాలి. Joseph can reveal this truth to the Jewish leadership. మరి యోసేపు ఈ విషయాన్ని యూదుల నాయకులకు చెప్పొచ్చు. They can make a public investigation. వాళ్ళు అప్పుడు పబ్లిక్ గా వచ్చేసి మొత్తం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. Everyone will come to know. మరి అందరికీ తెలుస్తుంది ఆ విషయం. Then they can punish her, even taunt her. మరి ఆమెను చంపేస్తారు, రాళ్లతో కొడతారు. But a righteous man should have a merciful justice. కానీ ఇక్కడ ఆయనకి ఆమె పట్ల ఒక యూదు గాని తప్పు చేసింది అనుకుంటున్నాడు, కానీ ఒక కనికరంతో కూడినటువంటి కన్సర్న్ ఉంది ఆయన. Though he is a just man, ఆయన నీతిమంతుడు అయినప్పటికీ కూడా his justice is with mercy. ఆయనకున్నటువంటి ఆ నీతి ఎలా ఉందంటే ప్రేమతో కనికరంతో కూడిందై ఉన్నది. So now when this incident happens, మరి ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత మనం చూస్తే Mary is not his wife, మరి మరియా ఇంకా భార్యగా అవ్వలేదు. and he can inform to the public. మరి ఆయన బహిరంగంగా అందరికి చెప్పవచ్చు, నాయకులకు చెప్పవచ్చు. He has no relation to Mary. తర్వాత మేరీకి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. So he can do anything.
ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. What should we do in such situation? మరి అలాంటి ఒక సందర్భంలో అయితే మనం ఏం చేస్తాం? So if I get something against Ratnababu, ఒకవేళ రత్నబాబు వ్యతిరేకంగా ఏదన్నా విషయం నాకు తెలిసిందనుకోండి, oh God gave me an opportunity that I can spoil him. దేవా నాకు మంచి అవకాశం ఇచ్చావు, ఇంకా చూసుకో ఈయన జీవితాన్ని పాడు చేస్తానని అనుకుంటాం. Oh Lord, by His grace, give me an opportunity to spoil this fellow. కృపణీయుడైన జీవితాన్ని పాడు చేస్తా అన్నట్లుగా ఉంటాం. I will use it. ఈ యొక్క అవకాశాన్ని నేను అసలు చేజార్చుకోను. He was not like us. ఆయన అలాంటి వ్యక్తి కాదు ఈ యోసేపు. He was a different person. ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. He acted differently. ఆయన చాలా వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నాడు, అందరిలా కాదు. Joseph showing compassion upon him. అంటే యోసేపు ఆమె పట్ల అత్యంత కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. This shows that he was a man of compassion. ఆయన ఆ కనికరాన్ని అక్కడ చూపించాడు. He had a right to divorce her publicly. ఆయనకి అవకాశం ఉంది, హక్కు ఉంది, ఆమెకి పబ్లిక్ గా చెప్పేసి విడాకులు ఇవ్వచ్చు. But he was planning to divorce her quietly so that to minimize her shame. కాబట్టి ఆయన చాలా రహస్యంగా విడాకులు చేద్దాం, సైలెంట్ గా స్కిప్ చేస్తాం అన్నాడు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది తెలిసే అవకాశం ఉండదు, ఆ కుటుంబం ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు. So the lesson we can learn from here is that ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం ఏంటంటే, we need a sense of justice. మనం మన యొక్క న్యాయము అనేటువంటి ఒక సెన్స్ మనకు ఉండాలి. But our sense of justice must be mercy. మనకి న్యాయం జరగాలని కోరుకోవాలి, అదే సమయంలో కనికరంతో కూడినటువంటి న్యాయము నీతి మనకు ఉండాలి. Sometimes we are very strict to carry out justice. మనం ఒక్కోసారి కొన్ని విషయాల పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. No mercy. ఎలాంటి కనికరం ఉండదు. Suppose a new believer in our church, ఒకవేళ ఒక కొత్త విశ్వాసి మన సంఘానికి వచ్చాడు, he is born. ఆయన ఏమంటారు, పొగదాగుతున్నాడు అనుకోండి. we just got him. మనం ఆయన పిలిచాము, What can we do? ఏం చేస్తాం? మనం పట్టుకున్నాము, చూసాము, We can throw him out of the church. వెంటనే మా చర్చికి రావద్దు, మందు అవుతున్నావు, డైరెక్ట్ సిగరెట్ తాగుతున్నాం. Then we are just. ఎందుకంటే కరెక్ట్, మనం నీతిగానే అనుకుంటున్నాం, We are not mercy. కానీ అక్కడ న్యాయం ఉంది కానీ కనికరం లేదు. What can we do? ఏం చేయాలి? మనం మామూలుగా We can privately encounter him, మరి మనం అతని వ్యక్తిగతంగా కలవాలి, give him counsels. ఆయనకి కొన్ని విషయాలు చెప్పాలి. Leadership of the senior believers can pray for him. మరి నాయకులు లేకపోతే సీనియర్స్ అతను ప్రార్థన చేయాలి. And we can help him to come out of that sin. మరి ఆ యొక్క పాపంలో నుంచి, ఆ యొక్క వ్యసనం నుంచి అతను బయటపడే విధంగా మనం సహాయం చేయాలి. You know that our Lord come here to give us the merciful justice. యేసు ప్రభువారు కనికరంతో కూడినటువంటి న్యాయాన్ని ఆయన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. See, the same thing what Joseph did to Mary, later Jesus did to another woman. చూడండి, ఇక్కడ యేసేపు ఏ విధంగా మరియ పట్ల వ్యవహరించాడో, కనికరంతో వ్యవహరించాడో, యేసుక్రీస్తు కూడా తర్వాత ఆయన యొక్క పరిచర్యలో ఒక స్త్రీ పట్ల ఆయన కూడా అలాగే వ్యవహరించాడు. John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే in verse 2 onwards, రెండవ వాక్యం నుంచి మనం గమనిస్తే, in the story, a woman was caught in adultery. ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ గురించినటువంటి ఆ ప్రస్తావన ఉంటుంది, మీ అందరికీ తెలుసు. And they caught her in the very act of adultery. ఆమె వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ, అంటే వ్యభిచారం చేస్తున్నప్పుడే పట్టుకున్నారు డైరెక్ట్. They caught her. ఆమె పట్టుకొని, She had no much dress in it. ఆమె పట్టుకున్నటువంటి ఆమెని సరిగా వస్త్రాలు మంచిగా లేవు. Hundreds of men. చాలా మంది వందల మంది పురుషులు అక్కడ ఉన్నారు. Led her publicly through the streets of Jerusalem. యెరూషలేము నడివీధుల నుంచి ఆమె పట్టుకొని ఈమె వ్యభిచారం చేసిందని తీసుకొని వచ్చారు అక్కడికి. Put her before Jesus. ఆమె తీసుకొచ్చి యేసు ప్రభువు అక్కడ దేవాలయం అక్కడ తీసుకొచ్చారు. So what they said? అక్కడ వాళ్ళు ఏమన్నారు చూడండి. Read 3 to 7. 3 నుంచి మనం చదివితే కనుక 3 to 5. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమును పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని
రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, ఆయనను నీవేం చెప్పుచున్నావని ఆయన అడిగిరి. So they said, Moses said to stone her. But what do you say? చూడండి, వాళ్ళందరూ కూడా ఆమె తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నిలబెట్టి, ప్రభువా ఇలా జరిగింది, పట్టుకొచ్చాను, నువ్వేం చెప్తావు? See, this simple woman, ఆమె చాలా అతి సాధారణమైన ఒక స్త్రీ, surrounded by hundreds of men. మరి చాలా మంది పురుషులు, శాస్త్రులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆమె చుట్టూ ఉన్నారు. She is trembling. ఆమె ఎంతో భయానికి గురైపోయింది. Now they are going to stone her. ఆమెకి అర్థమవుతుంది, ఇంకా నా మీద వాళ్ళు రాళ్ళు కొట్టి చంపుతారు. Only by the word of Jesus. కానీ ఒకే ఒక మాట ద్వారా, యేసుక్రీస్తు మాట ద్వారా Her life is hanging in the decision of Jesus. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఈమె ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు కొట్టి చంపాలంటే చంపుతారు. ఏం చెప్తాడు యేసు ప్రభు? ఆ మాట మీద, యేసు ప్రభు యొక్క మాట మీద ఆమె జీవితం అనేది ఆధారపడి ఉంది. What's the distance of death from her? ఆమెకి మరి మరణం అనేది ఎంత దగ్గరగా ఉంది. Only one word of Jesus. Yes. కేవలం ఆ యేసు ప్రభు నోట్లో నుంచి అవును చంపండి, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయి వచ్చారు ఏం చేయాలని. యేసు ప్రభు జస్ట్ ఒక మాట అన్నారు, కొట్టంటే కొట్టేస్తారు. What is the answer? మరి ఇప్పుడు ప్రభువు ఇచ్చిన సమాధానం Verse 7. 7వ వచనాన్ని మనం గమనిస్తే, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, He who is without sin among you, let him throw a stone at her first. మీలో పాపం లేని వాడు ఫస్ట్ రాయి ఆ మీద వేయండి. That was a visual demonstration of gospel. మరి ఇక్కడే మరి సువార్త యొక్క ప్రపంచం ఇక్కడే ప్రారంభమైంది. This is gospel. ఇదే సువార్త. As a sinner, ఒక పాపి, I was before the throne of justice of God. మరి యేసుక్రీస్తు న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు What the law says? మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? The wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణము. What is gospel? సువార్త ఏంటి? Lord Jesus. యేసు ప్రభు అంటున్నాడు, While I was going to die because of my sin before the throne of justice of God, మరి యేసుక్రీస్తు న్యాయం ఎదుట నేను శిక్షించబడుతున్నాను. Jesus is judge. యేసుక్రీస్తు న్యాయాధిపతిగా ఉన్నాడు. And the sword of God is going to cut my throat. మరి నా యొక్క మెడ ఇప్పుడు శిక్షకు బలైపోతా ఉంది. Then you know what happened? మరి అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? Jesus the judge, యేసుక్రీస్తు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. he removed the part of the justice. మరి న్యాయం అనేటువంటి కోడ్ ఆయన తీసేశాడు. And he took my hands. ఆ చేతులు పట్టుకున్నాడు. And he moved me from there to here. మరి ఆమె అక్కడి నుంచి పక్కకు పంపించాడు. And in my stand, అక్కడ ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు. What happened? అక్కడ ఏం జరిగింది? The sword of justice of God just cut his throat. మరి న్యాయం అనేటువంటి దేవుని యొక్క ఖడ్గము ఆయన తల మీద పడిపోయింది. So this woman, అప్పుడు ఈ యొక్క స్త్రీ clearly visually demonstrate what gospel is. అప్పుడు ఈ స్త్రీ చాలా క్లియర్ గా సువార్త అంటే ఏంటో ఆమె ప్రత్యక్షంగా చెప్పగలుగుతుంది. So Joseph did what the Lord is going. Joseph, before the birth of the Lord Jesus Christ, Joseph was just showing that the shadow of what Jesus is going to do after his birth and when at the cross of Calvary. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎంత కనికరాన్ని చూపించి ఆమెను కాపాడాడో అలాంటి ఒక క్రియ ముందుగానే యేసుక్రీస్తు తండ్రిగా పిలువబడిన యేసేపు ముందుగానే చేశాడు. అది ఒక నీడగా మనకి అర్థమవుతుంది. So when we study the scripture, మన లేఖనాన్ని కనుక ఇంకా చదువుతూ ఉంటే the గమనిస్తూ foster father of Jesus was showing the world what is the coming age of grace. మరి అంటే రాబోయేటువంటి ఆ కృప ఎలా ఉంటుందో అనేది ముందుగానే యేసేపు తెలియపరుస్తూ ఉన్నాడు. So John's chapter 1 says that grace and mercy comes through Jesus. మరి కృప న్యాయం కృపా సత్య సంపూర్ణంగా యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన ద్వారా వస్తే మనకు అర్థమవుతుంది. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిను. Let us read Psalms 85:10. 85:10. కీర్తన The same thing is written there.
కీర్తన 85:10లో ఇదే మాట మనం అక్కడ చూస్తాం. 85:5-10 వచనంలో మనం చూస్తే, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానాలు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నవి. Mercy and truth have met together. కృపా సత్యములు కలిసిపోయి ఉన్నవి. Truth is justice. Truly this woman must be cut off. ఇక్కడ సత్యం ఏంటంటే ఈ తప్పు చేసింది చంపబడాలి. But there is mercy. కానీ అక్కడ కృప లేదా కనికరం అనేది వచ్చింది. Righteousness and peace have kissed together. నీతి సమాధానం ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకుంటున్నది. That's the age of grace. అదే కృప. This is the age of grace. అది కృపా కాలము. So, brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, how we show our justice. మరి మనకు తెలిసిన సత్యము అనుకుంటా, న్యాయం అనుకుంటే అదని ఎలా మనం ప్రదర్శిస్తున్నాము ఇతరుల పట్ల. Sometimes we notice some wrong things in the life of a believer. ఒకవేళ వేరొక వ్యక్తిలో మనకి ఏదైనా తప్పు విషయం కనబడినప్పుడు then we wait. మనం ఎదురు చూడాలి. So we notice a wrong tendency in the life of a believer. మరి అంటే ఒక వ్యక్తిలో తప్పులు మనం చూసినప్పుడు then what we do? మనం ఏం చేస్తాం? We just wait till he fell down. అంటే ఒక్కోసారి ఆయన పడిపోయే వరకు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. Then when he fell in that sin, మరి ఆయన పాపం పడిపోయిన తర్వాత we will circle around him and say, catch him, let us punish him. ఈయన తప్పు చేశాడు అంటే తప్పు చేసేదాకా చూసి తప్పు చేశాడు కాబట్టి పట్టుకోండి శిక్షిద్దాం అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి. So suppose sometimes if a believer fell in love with a love relationship with a non-believer, ఒకవేళ ఒక వ్యక్తి మరి ఒక అవిశ్వాసితో కనుక ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటే we notice very earlier stage, మనకి ముందే తెలుస్తుంది అనుకోండి, but we did not give information to anyone, concerned person. మనం ఎవరికి కూడా అంటే ఆ ప్రతి వ్యక్తికి కూడా తెలియచేయకుండా, but when they to run away, మరి మనం దూరం వెళ్ళిపోయి when they run away, we will say that I know it very early. అంటే అప్పుడు ఏం చేయకుండా తర్వాత ఇప్పుడు నాకు తెలుసండి ముందే ఇవన్నీ కూడా before 2 years I know they will run away. వీళ్ళు ఇలా వెళ్ళిపోతారు లేదా లేచిపోతారు నాకు ముందే తెలుసు అంటారు. Why should not inform it to the parents? మరి నీకు తెలిసినప్పుడు వీళ్ళు ఇలా ఉన్నా తెలిసినప్పుడు పేరెంట్స్ చెప్పలేదు. They can correct them. ఒకవేళ చెప్పుకుంటే వాళ్ళు సరిచేసేవాళ్ళేమో కదా. So we must show mercy, justice with mercy. కాబట్టి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, మంచి చేయాలనుకున్నప్పుడు, సత్యము చేయాలనుకున్నప్పుడు ప్రేమతో చేయాలి, కనికరంతో చేయాలి. So this is what New Testament is: mercy and justice, grace and justice. కాబట్టి కృప నూతన నిబంధనలో ఏవి ప్రధానంగా ఉన్నాయంటే కృప, సత్యము. So we know that fellow, that persons who caught that woman in act of adultery, they caught the woman before Christ. మరి ఆ యొక్క స్త్రీ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు ముందు నిలబడింది కదా. We know that Jesus was he was just writing in the floor, in the floor. మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నేల మీద ఏదో రాసుకున్నాడు మనం చూస్తాం కదా. Have you read it? మరి మీరు ఆ విషయాన్ని ఒకసారి చూస్తారా? While they are accusing her, Jesus was just writing. మరి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెని నిందిస్తున్నారు, ఈమె వ్యభిచారంతో పట్టబడింది అన్నప్పుడు యేసు ప్రభు నేల మీద వంగి ఏదో రాస్తుంది 6వ వచనంలో. ఆయన మీద నేరం మోపున ఆయన శోధించు అలాగని అడిగి, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. 6 Jesus stooped down and wrote on the ground. యేసుక్రీస్తు finger. యేసుక్రీస్తు నేల మీద వేలితో ఏదో రాయిచున్నాడు. What may have written there? మరి అక్కడ ఏమి రాసి ఉండొచ్చు? యేసుక్రీస్తు వంగి. How you are thinking about that? మీ ఏమనుకుంటున్నావు? ఒకవేళ యేసు ఏమి రాసినని మీ యొక్క ఆలోచన? I mean, you must ask questions. That is not written there. ఏమి రాసి ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు? It is in the Deuteronomy itself. అది ద్వితీయోపదేశకాండంలో ఉంది ఆ విషయం గురించినటువంటి. Let us read Deuteronomy 22. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. What it says? అక్కడ ఏం చెప్పబడింది? 24. 24వ వచనం. They shall stone them. అక్కడ వారిని ఊరి గౌని తీసుకొచ్చి వారిద్దరిని చావగొట్టవలెను. Not her alone. ఆమె ఒక్కదాన్నే కాదు. That's the law. అది ధర్మశాస్త్రం అలా చెప్తుంది. Then what Jesus wrote there?
అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం రాస్తున్నారు? Where is the man? అక్కడ ప్రభు మేబీ Where is the man? ఈయన పట్టుకొచ్చారు కానీ ఆమెతో విచారణ చేసిన ఆ వ్యక్తి ఎక్కడ అని రాసి ఉండొచ్చు. Don't you know Deuteronomy 22? మరి ద్వితీయోపదేశకాండ 22:24 మనం చూస్తున్నాం కదా. You want to carry out justice. నీకు న్యాయం కావాలని ఆశ. What's the sense of justice? ఎలాంటి న్యాయం నీకు కావాలా నిజంగా అడుగుతున్నావు. A woman herself cannot do adultery. మరి స్త్రీ ఒక్కతే వ్యభిచారం చేయడం కుదురుతుందా? That question they understood. ఆ ప్రశ్న వాళ్ళకి అర్థమైపోయింది. They are scholars. వాళ్ళు ధర్మశాస్త్ర పండితులు కాబట్టి అర్థమైపోయింది వాళ్ళకి. One by one they are dead. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వెళ్ళిపోయారు. Many times our sense of justice is this type. మరి చాలా సార్లు మన యొక్క న్యాయం అనేది ఇలాగే ఉంటుంది. See, that is the character of a righteous man. But his justice is always with mercy. మరి ఒక నీతిమంతుడుగా ఉండేవాడి లక్షణం ఏంటంటే అతను కనికరంతో కూడిన న్యాయాన్ని చూపుతాడు. Thirdly, మూడవ నీతిమంతుడికి ఉండే లక్షణం ఏంటంటే a righteous man always follows the dreams of God. మరి ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి దేవుని యొక్క విషయాల కలలో కంటూ ఉంటాడు. So Joseph, when we read about him, we are seeing him with a dream. మరి యేసు గురించి మనం చదువుతున్నప్పుడు ఆయన ఒక కల కంటున్నట్టుగా మనం చూస్తున్నాం. First we saw him here. The Lord is the angel is speaking him in a dream. మరి యేసు ప్రభువారు కల ద్వారా దేవుడు కల ద్వారా మాట్లాడుతున్నాడు. Then another dream, the Lord sent him to go to run away to Egypt. ఇంకొకసారి ఏమో యేసు ప్రభు పుట్టేటప్పుడు ఒక కల, తర్వాత మరి ఈ యొక్క ఐగుప్తు నుంచి నువ్వు పారిపోమని, ఐగుప్తుకు పారిపోమని ఇంకొకసారి కల వచ్చింది. Then we saw his we see him in the Gospels. The Lord sent him to come to Palestine. మళ్ళా ఇంకొకసారి మళ్ళీ అక్కడి నుంచి నగరం నుంచి మళ్ళా రమ్మని కూడా That's also a dream. ఒక కల ద్వారా దేవుడు మాట్లాడాడు. Then from there the Lord sent him to go to Galilee. అక్కడి నుంచి గలిలయకి వెళ్ళమని దేవుడు మాట్లాడాడు. So we can practice that this man is pursuing after dreams of God. ఈయన ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి కళల్ని ఆధారం చేసుకొని నడుస్తూ ఉంటున్నాడు. He was a man of dreams. అంటే ఆయన కలలుగనే వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. He pursued the dreams of God, not his own dreams. ఆయన సొంత కళలు కాదు కానీ దేవుని దైవ సంబంధమైనటువంటి కళలు కంటున్నాడు. So a righteous man always pursues the dreams of God. మరి ఒక నీతిమంతుడైన వ్యక్తి దైవ సంబంధమైనటువంటి ఆ కళలు కలిగి ఉంటాడు. We have many dreams. చాలా కళలు వస్తాయి కదా. His dreams are a different kind of dreams. మరి ఈయనకు వచ్చే కళలు చాలా ప్రత్యేకమైనటువంటి కళలు. He had a higher kind of dreams. మరి చాలా ఉన్నతమైనటువంటి కళలు. What was the subject of his dreams? ఆయన కళకు వచ్చేటువంటి అందులో ఉన్న విషయం ఏంటంటే his dreams were the dreams of Messiah and his kingdom. మరి ఆయనకు వచ్చే కళలు యేసుక్రీస్తు మెస్సియా గురించి, ఆయన రాజ్యం గురించిన కళలు. His dreams are about the Messiah and his kingdom and he pursued that. మరి ఆ యొక్క కళలు ఆయన నెరవేర్చుకుంటున్నాడు. క్రీస్తు గురించి, ఆయన కట్టబోయే రాజ్యం గురించి సంబంధించిన కళలు. So Dr. APJ Abdul Kalam said, ఒకసారి అబ్దుల్ కలాం ఏమంటున్నాడంటే, ఏపీజే అబ్దుల్ కలాం, we must dream is not that which you see while you are sleeping. అంటే నువ్వు నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ కాదు కానీ it is something that does not let you sleep. నిజంగా కళ ఏంటంటే నిన్ను నిద్రపోనికుండా చేసేదే కళ. We saw dreams in our sleeping. మనం చాలా కళలు నిద్రపోయేటప్పుడు వస్తూ ఉంటాయి. But Abdul Kalam said, అబ్దుల్ కలాం ఏమంటున్నాడంటే, real dreams are not we are seeing we saw in the sleeping, but it is something that does not let us to sleep. అబ్దుల్ కలాం అంటే మన ఇంత ముందు ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతిగా ఉన్న ఆయన చెప్తున్నాడు అన్నమాట. కళలు అంటే మనం నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు కాదు, మిమ్మల్ని నిద్రపోకుండా చేసేవంటి తెలిసేలా అది కళలు అంటే. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, which are our dreams? మరి మీకు వస్తున్న కళలు ఏంటి? Do you have the dreams of Messiah and his kingdom? మరి దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు గురించిన కళలు నీకు వస్తున్నాయా? Which are our dreams? ఎలాంటి కళలు కలిగి ఉంటున్నావు? We want to study well, మనం బాగా చదవాలి, and you get admission to a higher course, మరి ఒక మంచి అడ్మిషన్ రావాలి కోర్సుల్లో, and you get a good job, మంచి ఉద్యోగం రావాలి. then తర్వాత young man, then మీకు వచ్చే మీకు కావాలంటే లక్ష్యాలు, మీకున్న గురి లక్ష్యం ఏంటి? buy a luxury home, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి.
then buy a luxury car, ఒక మంచి కారు కొనుక్కోవాలి. then తర్వాత ఇంకా కళ్ళేంటి, have a good marriage, మంచి మంచి పెళ్లి చేసుకోవాలి, వివాహం జరగాలి, having some children, మళ్ళీ పిల్లలు పుట్టాలి, live safely and have a luxury life. చక్కగా హాయిగా సుఖంగా జీవించాలి. Then తర్వాత there ends even the dreams of a believer. మరి ఈ రోజుల్లో విశ్వాసుల కళలు కూడా ఇలాగే ఉంటుంటే, విశ్వాసులకు ఉండే లక్ష్యాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. Do you have a dreams of Messiah? కానీ నీకు మెస్సియా గురించినటువంటి ఒక లక్ష్యం ఉంటుందా? He is going to establish his kingdom. ఆయన మరి ఆ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు కదా. In that eternal kingdom, what is our place? మరి ఆ నిత్య రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ నిత్య రాజ్యంలో నా స్థానం ఎక్కడ ఉంటుంది అని ఆలోచిస్తున్నామా? Have you ever think about that? మరి దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? How can we serve the Messiah and his kingdom? మరి ఆయన రాజ్యంలో నేను ప్రభువుని ఎలాగా ఆరాధించాలి, ఎలాగా సేవ చేయాలి ఆలోచిస్తున్నామా? By serving the church. Mari- That is the visible part of the kingdom of God in this age. మరి ఈ రోజుల్లో దేవుని రాజ్యం అంటే ఆయన సంఘమే. ఆయన నిత్య రాజ్యానికి ఇది నమూనాగా ఉంటుంది కాబట్టి సంఘంలో నువ్వు చేసేటువంటి సేవే ప్రభువు చేసేటువంటి సేవ. What is your role in the church? మరి సంఘంలో నీ పాత్ర ఏంటి? How much I am helping others to grow in the discipleship? మరి ఇతరులు ప్రభువులాగా ఎదగడంలో, శిష్యత్వంలో నీ యొక్క పాత్ర ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు ఇతరుల ఎదుగుదల కోసం? How is my character? మరి నీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది సంఘంలో? Am I like Jesus? నేను క్రీస్తు వలె ఉంటున్నానా? Is anyone ever told you, I'm seeing you, it seems like Jesus? What a gracious man. However, anyone told you that, said about you that? మరి ఎవరైనా నీ గురించి ఎప్పుడైనా బ్రదర్ నిన్ను చూస్తుంటే చాలా మంచిగా ఉంటున్నావు, చాలా మంచి ప్రేమ కలిగి ఉంటున్నావు, యేసుక్రీస్తులా ఉంటున్నావు అని ఎప్పుడైనా చెప్పారా? Person like Jesus. నువ్వు యేసుక్రీస్తు లాంటి వాడివి, అంత ప్రేమ, అంత వాత్సల్యత కలిగి ఉన్నావు. About brother Sundar Singh. People say Sundar Singh. There, when he walking through the Punjab streets, Sundar Singh, the little boys follow him. Jesus is here. మరి సాధు సుందర్ సింగ్ గారు మరి దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన నడుస్తుంటే మా పంజాబ్ మార్గాల్లో పిల్లలు కూడా చాలా మంది గమనించారంట, యేసు ప్రభువుని గమనించినట్టుగా గమనించేస్తూ ఉండేవాడంట. So, what are our dreams? కాబట్టి మన యొక్క కళ్ళ లక్ష్యాలు ఏంటి? Just to collect as much money, as much papers which have the photo of Gandhiji. It's only so dream of us. అంటే గాంధీ బొమ్మ ఉన్నటువంటి ఆ డబ్బులు సంపాదించడమే నీ యొక్క లక్ష్యంగా ఉంటుందా? Just papers. అవి కేవలం నోట్లు, పేపర్లు మాత్రమే. Living for a piece of paper. అంటే కేవలం డబ్బు సంపాదిస్తే అంటే దాని అర్థం కేవలం పేపర్ అని దగ్గర పెట్టుకొని దాంతో బతుకుతావా? For our daily life. But not this. మనకి బ్రతకడానికి కొంత కావాలి, కాదట్లేదు. When compared to our possibilities, our potentialities, how the paper notes, what is the place of paper note in our life? చూడండి, దేవుడు మనకి ఇచ్చేటువంటి తలాంతులు, సామర్థ్యాలు, జ్ఞానము వీటితో పంచుకుంటే ఈ పేపర్ నోట్లకి విలువ ఎక్కడ ఉంది? కాబట్టి మన హృదయాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. పేపర్ నోట్ల మీద మన హృదయం ఉంటుందా, లేదా దేవుడు ఇచ్చినటువంటి ఆ లక్ష్యాల మీద ఉంటుందా? ఒకసారి మనం మారు మనసు కూడా పొందాలి. మరి ప్రభు చాలా దూరంగా మరి మన హృదయాలు ఉంటున్నాయి. So Joseph had the dreams of God. మరి ఈ యోసేపు దైవికమైనటువంటి లక్ష్యాలు లేదా గురి కలిగి ఉన్నాడు. He pursued the dreams of God. మరి ఆయన యొక్క జీవితం అంతా కూడా దేవునికి ఇచ్చే కళలో ఆ నెరవేర్పు మీద ఉంటుంది. He became a great man. కాబట్టి ఆయన చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు. So fourthly, నాలుగో విషయాన్ని మనం చూద్దాం. So a righteous man will suffer for the Lord. ఒక నీతిమంతుడైన వ్యక్తి ప్రభు కోసం అతడు బాధను అనుభవిస్తాడు, శ్రమను So అనుభవిస్తాడు. Joseph was a man of suffering. Like he was a man of dreams, he was a man of suffering. ఆయన ఎలాగ కళ్ళగానే దైవికమైన కళ్ళగానే వ్యక్తిగా ఉన్నాడు, అలాగే శ్రమపడే వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాం. What verse 18 says? 18వ వచనం ఏం చెప్తుంది? Now the birth of Jesus was as follows. After his mother Mary was betrothed to Joseph, before they came together, she was found with a child
of the body stage. 18వ వచనం యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండెను. So after betrothal, ఆ యొక్క ప్రదానం చేసిన తర్వాత what was our plan? తర్వాత మన యొక్క ప్లాన్లు ఏముంటాయి? There are many married men. కొంతమంది వివాహం అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది. Karthik బ్రదర్, after betrothal and engagement, what was your plan? Your dreams? ప్రదానం చేయబడిన తర్వాత నీ కలలేంటి? You're dreaming about the coming marriage, yeah? So the invitation, the bundle, and the food, and the friends who are coming, and the celebrations, and the honeymoon, and the life with the what. అంటే మరి వివాహం సంబంధించిన అన్ని పనుల్లో బిజీగా ఉండి రాబోయే ఆ రోజుల గురించి కలవగంటా ఉంటారు. మరి యేసు అలాంటి కదా, ఆయన కూడా యవనస్తుడే కదా, మనలాంటి వ్యక్తియే కదా ఆయన కూడా. ఆయన వివాహం గురించి ఆయన ఎన్నో కలలు ఉన్నాయి, ఆయన హనీమూన్ గురించి కలలు ఉన్నాయి, మరి భార్యతో చాలా సంతోషంగా ఆశ కలిగి ఉంటున్నాడు. Now this news of Mary's pregnancy was a serious blow to his all his dreams. మరి ఈ యొక్క వార్త విన్న వెంటనే తనకున్నటువంటి ఆ కోరికలు లేకపోతే ఆలోచన అన్ని కూడా ఒక్కసారి కొట్టుకూలిపోయాయి. Now he is a depressed man. ఆయన ఇప్పుడు చాలా కృంగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. He lost all his thoughts. ఆయన కళ్ళన్నీ కూడా మొత్తం తుడిసిపోయినాయి. This news spoiled all his dreams. ఆయన ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో ఆశలన్నీ కూడా ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయాయి. So Joseph decided to divorce her quietly. అప్పుడు ఆయన ఆమె రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. So he was in depression, he tried to divorce her. మరి ఆ యొక్క డిప్రెషన్కి వెళ్ళిపోయాడు కాబట్టి, నిరాశ ఉన్నాడు కాబట్టి సర్లే అని రహస్యంగా ఆమెకి విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. It was such a shameful news for him. చూడండి, ఆ యొక్క వార్త అనేది ఆయనకి చాలా సిగ్గు కలిగిస్తుంది, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. What he will say to his friends? మరి ఆయన తన స్నేహితులు ఏం చెప్పాలి? If we are facing the situation, చూడండి, ఆ యొక్క సంఘటనలో మనం ఉంటే అది మనం పక్కన వాళ్ళకి ఏం చెప్తాం, స్నేహితులకి ఏం చెప్తాం, ఫ్రెండ్స్కి ఏం చెప్తాం? So how was he responded? ఆయన ఎలాగా స్పందించాడు ఒకసారి చూడండి. The Lord appeared to him in dreams. మరి స్వప్నమందు ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై explained him the things. ఆ జరిగిన విషయాలన్నీ కూడా వివరిస్తూ వచ్చాడు. Have you ever think that he took the decision of divorcing Mary? Yeah. Have you ever think about Joseph divorcing Mary? మరి ఈయన విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కదా యేసేపు. ఒకసారి ఆలోచించండి. He divorced. What happened to Jesus' life? మరి ఒకవేళ విడాకులు ఇచ్చేస్తే కనుక మరి యేసు ప్రభు ఎలా పుట్టాలి, ఆయన జీవితం ఏంటి? What's the position of Joseph in the history if that happened? ఒకవేళ ఆయన విడాకులు ఇచ్చి ఉంటే మరి యేసు పరిస్థితి ఎక్కడుండేది చరిత్రలో? యేసు ప్రభు ఎలాగా పెరగబడేవాడు? Will not expect it. అవన్నీ మనకు అర్థం కాదు కదా, క్వశ్చన్ మార్క్ ఉండేది. What lesson it teaches? What lesson it teaches? ఇది మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తుంది? When we are in depression, మనము కృంగిపోయేటప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు do not suddenly take decisions in life. మరి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నిరాశలో ఉన్నప్పుడు లేకపోతే ఆయుష్గా ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. So that's a great lesson we must learn. మరి ఇది ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవడానికి యేసు జీవితం నుంచి. He did not inquire with Mary. ఆయన మేరీ దగ్గరికి వెళ్ళలేదు, మాట్లాడలేదు. So immediately, suddenly he took his decision. మరి వెంటనే అంటే ఆయనకి ఒక న్యూస్ తెలిసింది, వెంటనే ఆయన నిరాశకి వెళ్ళిపోయాడు. నిరాశలోనే సరే ఇంకా రహస్యంగా విడాకులు ఇచ్చేద్దాం అనే నిర్ణయానికి వచ్చేసాడు. You heard about the story? ఒక స్టోరీ మీరు విన్నారా? Same man, he was in depression. ఒక వ్యక్తి చాలా నిరాశ నిస్పృహలో ఉన్నాడు. He was a religious man. ఆయన ఒక మతసంబంధమైన వ్యక్తి. He was no hope in life. ఆయనకి జీవితంలో ఎలాంటి హోప్ లేదు, నిరీక్షణ లేదు. He decided to die. ఆయన చనిపోవాలనుకుంటున్నాడు. And he know that if he suicide himself, he will go to death. ఆయన ఒక విషయం అర్థమైంది, ఎందుకంటే ఆయన కొంచెం భక్తిపరుడు కాబట్టి నేను సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే నరకానికి వెళ్తానని ఆయన అర్థం చేసుకున్నాడు. What he did, decide to do, you know? అప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడంటే he decided to go to the seashore. ఆయన ఒక సముద్ర తీరానికి వెళ్ళాలనుకున్నాడు. And evening there come huge waves.
అక్కడ చాలా అలలు వస్తూ ఉంటాయి కదా. Strong waves will come and it will take him away. ఆయన అక్కడ నిలబడితే పెద్ద అలలు వచ్చేసి ఆయన తీసుకుని లోపలికి వెళ్తాయి. He just lay down there. మరి ఆయన అక్కడే ఉంటాడు. ఇంకా Then some of his friends find and they take him away. మరి ఎవరో ఒకళ్ళు చూసి అన్ని బయటకు తీసుకొస్తారు. Then they ask him, why you did it? అప్పుడు ఎందుకు ఇలా చేసావని అడుగుతారు కదా ఎవరో. He said, if I am suicide, I know I will go to hell. ఆయన అంటాడు అన్నమాట, ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తాను. Then if the waves caught me and I died, if it happened, but my intention happened and I died, నేను అనుకున్నట్లుగా జరిగి నేను చచ్చిపోతే కనుక I will go near God. నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. And God will ask me, దేవుడు అడుగుతాడు, why you suicide? నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు అడుగుతాడు. Then I will say, I just was lying there and to enjoy the seashore. How did you suicide? I was just lying there to enjoy the seashore. అంటే ఈయన సముద్ర తీరానికి వెళ్ళి నిలబడితే అలొచ్చి కొట్టుకొని పోతాయి కదా, కొట్టుకొని పోయినప్పుడు నేను చచ్చిపోతాను. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాను ప్రభువా, అలే వచ్చి నన్ను తీసుకెళ్ళి నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను సముద్ర తీరాన్ని చూసి, కానీ అనుకోకుండా ఫ్రెండ్స్ రక్షించారు ఆయన. Unfortunately, the waves take me away. That's why I died. I will have suicide. I will say it to the God. నేను చనిపోవాలని నేను ఆత్మహత్య చేసుకోలేదు, అనుకోకుండా అలా పెద్దగా వచ్చేసి సడన్ గా ఆకాశాలు వచ్చేసి నన్ను లాక్కొని పోయి చచ్చిపోయాను. That was his thing. అలా చెప్తామని ఆయన అనుకున్నాడు. So in depression, he must not take decisions. అంటే దాని అర్థం ఏంటంటే నిరాశలో ఉన్నప్పుడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుంది. So Joseph is facing the greatest change in his life. యోసేపు తన జీవితంలో చాలా అత్యంత బాధాకరమైన విషయము, సిగ్గుపడే విషయం ఆయన జీవితంలో జరిగింది. You know how much shame he faced? ఆయన ఎంత నిందలో అవమానించాడో మీకు తెలుసా? It was 2000 years back. 2000 సంవత్సరాల క్రితం They were living in a village. వాళ్ళు ఒక పల్లెటూరులో ఉంటున్నారు. Even now, this same thing happened in our villages. ఇదే విషయం కనుక మన ఊళ్ళో కనుక జరిగితే, Do you ever think the shame faced by Mary's parents and Joseph's parents? మరి ఎలాగ ఉంటుంది మరి ఒక కుటుంబ సభ్యులు కానీ యోసేపు కుటుంబ సభ్యుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. Have you ever think their cost? They paid the cost for Messiah. వాళ్ళు ఎంత కష్టాన్ని యేసుక్రీస్తు కోసం అనుభవించారు ఒకసారి ఆలోచిస్తారా? All the parents of Mary, Joseph, Mary, and they all suffered shame. చూడండి, యేసుక్రీస్తు పుట్టడం కోసం మరియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, యేసేపు కుటుంబ సభ్యులు కూడా ఎంతో నిందలు, అంటే ఎన్ని రకాలుగా మాట్లాడుంటారు కదా, అవన్నీ వాళ్ళు భరించారు. You can understand what I said. నేను చెప్తున్న విషయం అర్థమవుతుంది కదా మీకు? If a young lady is pregnant before marriage, what the villages, how the villages will evaluate her? చూడండి, ఒక పెళ్లి కానిటువంటి ఒక యవన స్త్రీ మరి గర్భం ధరిస్తే మరి ఆ స్త్రీని ఎలా చూస్తారు సంఘంలో, ఊరిలో? And if you accept a woman, a lady who is pregnant before marriage, I am accepting, how it shapes me in the village? ఒక పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, కానీ పెళ్లికి ముందు ఆమెకి గర్భం వచ్చింది అనుకోండి, మరి ఇటు కానీ అటు కానీ రెండు వైపుల కుటుంబ సభ్యులు ఎంత అల్లాడిపోతారు, ఏంటి పరిస్థితి? How their parents will explain? మరి ఎలాగా తల్లిదండ్రులు అవతల వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలి? See now, salvation is very costly. Many people pay the cost. మరి రక్షించబడిన మనకి ఇది చాలా కష్టంగా ఉండే విషయాలు అన్నమాట. మనం చాలా వెల చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. Pastor Paul said, I am suffering for the gospel in Colossians. పౌలు అంటున్నాడు అన్నమాట, నేను సువార్త విషయమై నేను శ్రమ పడుతున్నాను అంటున్నాడు. So many paid the cost. అంటే మనం మేరీ చాలా వెల చెల్లించింది. It is free now for us. కానీ ఆమె వెల చెల్లించింది, యేసుక్రీస్తు పుట్టాడు, మనకు రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడింది. So Joseph decided to suffer the shame from his villagers and from his friends. చూడండి, యేసేపు ఇక్కడ యేసుక్రీస్తు రాక కోసము మరి కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి, ఊరి వారి నుంచి కూడా వస్తున్నటువంటి నిందల్ని, అవమానాలను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. When the Lord explained him the things, మరి ప్రభుదూత ఆయనకి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నప్పుడు he decided to suffer the shame. ఆ యొక్క నిందను అవమానించడానికి, భరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. How much we are willing to accept the shame of saying that I am a believer in college? మరి నేను క్రైస్తవుడిని, నేను విశ్వాసాన్ని చెప్పుకోవడానికి
నీ కాలేజీలో కానీ నువ్వు పనిచేస్తున్న చోట్ల మరి నిందలు వస్తుంటే నువ్వు నిజంగా వాటిని అనుమతిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? Why we are not sharing gospel in the schools and colleges and in our workplaces? మనం ఉంటున్న వర్క్ ప్లేస్ లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ మన స్వార్థ ఎందుకు చెప్పామో తెలుసా? Why not? ఎందుకు చెప్పకూడదు? Why we are not sharing? ఎందుకు చెప్పట్లేదంటే because we are fearing the shame. ఎందుకంటే ఇలా చెప్తే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి మనల్ని ఎక్కడ నిందిస్తారో, ఎక్కడ మనల్ని తప్పుగా చూస్తారో, ఏమంటారో అని ఆ రాబోయేటువంటి నిందని మనం తట్టుకోవడానికి ఇష్టంగా లేదు. But Joseph, Mary and their parents and their household all suffered the shame of they bear the shame of Christ. చూడండి, మరి యోసేపు తల్లిదండ్రులు కానీ, మరియ తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు అందరూ కూడా క్రీస్తు రాక కోసం నిందన అవమానించడానికి కూడా అందరూ కూడా సిద్ధపడ్డారు. Lastly, చివరిగా ఒక విషయం మనం చూద్దాం. he was a man of silence. ఆయన మౌనంగా ఉండే వ్యక్తిగా ఉంటున్నాడు. Joseph was a man of silence. యోసేపు మౌనంగా ఉండే వ్యక్తిగా ఉన్నాడు. So a righteous man will use his words with careful intentions. ఆయన మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడుతున్నాడు. Have you ever seen a quote from Joseph? A word from Joseph's quote? మరి యోసేపు ఏదైనా మాట్లాడు అన్న మాట మనం బైబిల్లో చూస్తామా? No words of Joseph is recorded in the Bible. మరి యోసేపు మాట్లాడిన మాట ఒక్కటి కూడా బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. His thoughts are written, but his words are not. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు రాయబడ్డాయి కానీ ఆయన మాట్లాడిన ఒక్క పలుకు కూడా రాయబడలేదు. Joseph's life was an epic of silence. మరి ఆయన మౌనము అనేటువంటి ఒక ఎపిక్ లాగా ఆయన జీవితం ఉంటుంది. So no evangelist recorded his words. మరి ఏ సువార్తికుడు కూడా, 4 సువార్తలు ఏ సువార్తికుడు కూడా ఆయన మాట రికార్డ్ చేయలేదు. So it is not the words but the life that influences others. ఆయన చెప్పిన మాటలు కాదు కానీ ఆయన జీవితం అనేకులను ప్రభావితం చేసింది. What is coming from brain will go to the brain, what is coming from heart will go to the heart. మరి తలలో నుంచి, జ్ఞానంలో నుంచి వచ్చేవి జ్ఞానానికి వెళ్ళిపోతాయి, తలకి వెళ్ళిపోతాయి, కానీ హృదయంలో నుంచి వచ్చేటువంటి విషయాలు మాత్రం హృదయాన్ని తాకుతాయి. So God's character is the same. మరి దేవుని యొక్క ఆ యొక్క లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. See, let us turn to the Psalms 90. మరి కీర్తన 19. 19వ అధ్యాయం మనం చూస్తే కనుక Let's read 1 to 4. 1 నుంచి 4 వచనం మనం చూస్తే, ఆకాశము దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించుతున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. So 3 says there is no speech, no language, where their voice is not heard. 3వ వచనం చూస్తే వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. Without words, the sky and all the creatures of God is preaching a message. మరి ఎలాంటి మాటలు లేకుండా దేవుని చేతి పనులన్నీ కూడా, ఆయన సృష్టి అంతా కూడా ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. He declares the glory of God. మరి దేవుని యొక్క మహిమను అవన్నీ కూడా ప్రచురణ చేస్తూ ఉన్నాయి. So likewise the silent lives of godly men reaches through centuries. అలాగే మరి శతాబ్దాలుగా మనం చూస్తూ ఉంటే అనేక మంది దేవుని బిడ్డలు మౌనంగా ఉంటూనే వారి యొక్క జీవితాలు అనేకులు ప్రభావితం చేస్తూ ఉన్నారు. Joseph was a man who always show aversion of words. మరి ఆయన యోసేపు ఎప్పుడు కూడా కనిపించే వ్యక్తిగా లేడు. So I want to see some words spoken by Joseph. మరి యోసేపు గురించి రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తే, and I turned over all the gospels. మరి ఆ సువార్తలన్నీ కూడా తిప్పితే, and I came to Luke 2. లూకా సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూస్తే, there our Lord lost in Jerusalem feast. మరి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము యొక్క ఆ పండుగలో ఆయన తప్పిపోయాడు కదా. He was 12 years of old. ఆయన 12 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. He was lost in Jerusalem. ఆయన యెరూషలేము పండుగలో మిస్ అయిపోయాడు. After 3 days, 3 రోజుల తర్వాత Joseph and Mary found Christ. మరి ఆయన్ని 3 రోజుల తర్వాత తెలుసుకున్నారు ఆయన ఎక్కడ ఉన్నాడని. In the temple, ఆయన దేవాలయంలో ఉన్నాడు. There I expect a word from Joseph. అప్పుడు యేసేపు ఏదో ఒక మాట అంటాడేమో అని నేను చూశాను. Unfortunately, దురదృష్టం ఏంటంటే, let us read 2:48. 2:48లో మనం చూస్తే, ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసింది, ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడచ్చు, నిన్ను వెతుకుచుంటే ఆయనతో చెప్పింది.
అక్కడ మరే మాట్లాడింది కానీ యేసేపు మాత్రం మౌనం మునిలాగా ఉన్నాడు. It's a man of silence. ఆయన మౌనంగా ఉండే వ్యక్తి. This man trained Jesus. కానీ ఆయన యేసుక్రీస్తుని బాగా అనేక విషయాల్లో నేర్పించాడు. Let us see how Jesus used the words. చూడండి యేసు ప్రభు వారు ఎలాంటి మాటలు ఆయన మాట్లాడుతున్నాడో గమనిస్తే మనకు అర్థమవుతుంది. If Jesus had ever a trainer in the art of using words, that was Joseph. మరి యేసుక్రీస్తు ప్రభు ఇంత చక్కగా ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడంటే తన తండ్రి నేర్పినటువంటి మాటలు అవన్నీ. That would have been Joseph. అవన్నీ కూడా యేసుకు పలికించి నేర్పించిన మాటలు అయి ఉంటాయి. See how he is talk to other people. ఆయన ఏ విధంగా ఇతరులతో మాట్లాడుతున్నాడో చూడండి. Understand Luke chapter 4:22. మరి లూకా సువార్త 4:22 ఒకసారి చూస్తే మనం Luke 22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండగా. See, when they hear the marvelous words which proceeds out of the mouth of Jesus, అప్పుడు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు చూసి జనాలు they marveled. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. What they said? వాళ్ళు ఏమన్నారు చూడండి. Is this not the Joseph's son? ఈయన యేసేపు కుమారుడు కాడా. Why? From where they said, why is talking in this way? ఈయన ఎలాగ ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాడు? Why? What is the reason? ఏంటి కారణం ఏంటంటే Reason is there. ఇక్కడ రాయబడింది కారణం. Because he is the son of Joseph. ఆయన యేసేపు కుమారుడు. We always see it negatively, but we can take it positively also. Because of Joseph, he learned to the art of talking. మనం చాలా సార్లు నెగిటివ్ గా చూస్తాం కానీ పాజిటివ్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మాట్లాడాలో యేసేపు దగ్గర నేర్చుకున్నాడు. యేసు ప్రభువారు నేర్పించాడు బాల్యంలో ఉన్నప్పుడు. Immediately hearing his marvelous word, they remembered who? మరి వీళ్ళు ఆశ్చర్యపడిన వెంటనే వాళ్ళ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది? Joseph. యేసేపు మీదకి వెళ్ళిపోయింది. Why? ఎందుకని? That is pride of the because he is his purpose father. ఎందుకంటే ఆయన తండ్రిగా పిలువబడ్డాడు కాబట్టి తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి మరి ఆయన మీదకి వెళ్ళిపోయింది దృష్టి అంతా. Understand Matthew 20:20 and 22. Matthew 22. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20 and 21 and 22. 20 నుంచి 22 వరకు చూద్దాం. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అందరూ 22:20 అప్పుడు ఆయన ఈ రూపము పైవ్రాత్రి ఎవరైనా అడుగుగా వారు కైసరు అని. అందుకు ఆయన అలాగైతే కైసరునకును దేవునికి చెల్లించులని వారితో చెప్పిన వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయి. So whenever Jesus opened his heart, what happens? ఎప్పుడైనా యేసు ప్రభువు ఏదైనా మాట మాట్లాడుతూ ఏం జరుగుతుంది? What happened? ఏం జరుగుతుంది? The audience marveled. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. What a wonderful words. ఏంటి ఈయన అద్భుతంగా మాట్లాడుతున్నాడని. See what happens when he closes his mouth. మరి యేసు ప్రభువు మౌనంగా ఉంటే మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది? Let us read Matthew 27. ఒకసారి మత్తయి సువార్త 27వ వచనం చూద్దాం. Matthew 27:13 and 14. 27వ వచనము 13-14 చూస్తే కాబట్టి పిలాతు నీ మీద వీరు ఇన్ని నేరాలు మోపుచున్నారే నీకు వినబడతలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. When Jesus opened his mouth, they are marveled. యేసు ప్రభువు నోరు తెరిచి మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. When he closed his mouth, ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నా కూడా what happened? ఏం జరుగుతుంది? They are marveled. అక్కడ కూడా జనాలు ఆశ్చర్యపోతున్నారు. Oh, that's a wonderful. చూడండి ఇది చాలా అద్భుతమైన విషయం కదా. Why? ఎందుకంటే If there was a trainer in the art of talk for Jesus, that was Joseph. మరి ఆయనకి ఏదైనా విషయం నేర్పించారంటే కనుక అది యేసేపే. Dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరులు when we opened our mouth, people will say, మనం నోరు తెరిస్తే జనాలు ఏమంటారు? what they will say? ఏమంటారు వాళ్ళు? Please close your mouth. బాబు దయచేసి మాట్లాడుతురా బాబు అంటారు. See, the husband will say to her, oh, you shut down your mouth. మరి భర్తలు అంటారు అన్నమాట, అమ్మ ఆపు ఆపు ఆపు. Wife will say, oh, you close your mouth. మరి భార్య కూడా అలాగే అంటారు, ఆపండి అరవద్దు మాట్లాడదు. Children not everybody. మరి పిల్లలు అంటారు తల్లిదండ్రులు మాట్లాడదని, తల్లిదండ్రులు రే ఆదిరా మాట్లాడదు అంటారు.
We must know that we are the children of Christ. అంటే మనం నిజంగా క్రీస్తు బిడ్డలమైతే ఎలా ఉండాలి? We must be like Christ. క్రీస్తులా ఉండాలి కదా. Let's read Psalms 62:10. కీర్తనలు 62:10 ఒకసారి 46:10. 46:10. కీర్తనలు 46:10. కీర్తనలు 46:10 ఒక వాక్యం చూద్దాం. ఓరకునుడి నేనే దేవుడిని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. Be still and know that I am God. ఓరకునుడి నేనే దేవుడిని తెలుసుకునుడి. Lord ask us to pause our. Let us turn to Ecclesiastes 5:2. ప్రభు అన్నాడు మౌనంగా ఉండమన్నాడు. ఇంకొక వాక్యం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం Ecclesiastes 5:2. 5వ అధ్యాయం 2వ వచనం మనం ఒకసారి చూస్తే మనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావాలి నీ మాటలు కొద్దిగా ఉండవలను. So Ecclesiastes 5:2 says, ప్రసంగి 5:2 ఏం చెప్తుందంటే, do not be rushed with your mouth. మరి నీ నోటిని కాచుకో, త్వరపడనీయొద్దు. Let not your heart utter anything hastily before God. మరి దేవుని విషయాలలో నీ హృదయాన్ని తొందరపడనీయొద్దు. For he is in heaven. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, You are on earth. నువ్వు భూమి మీద ఉన్నావు. Therefore, కాబట్టి let your words be few. నీ మాటలు కొద్దిగా ఉండని. Dear brothers, ప్రియమైన సహోదరులారా, especially sisters, సహోదరులు ప్రత్యేకంగా let us think about our way of speaking. మరి మన మాటలు ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆలోచించండి. For every idle word we are speaking, we must give an account. మరి వ్యర్థంగా పలుకు ప్రతి మాటకి మనం ఒక రోజున జవాబు ఇవ్వాలి, లెక్కకు చెప్పాలి. So let us take heed of our words. కాబట్టి మన మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. So we are observing a great man, a great life. మనం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ వచ్చాం. Joseph. యేసేపు అనేటువంటి వ్యక్తిని. Now you know why he was chosen after first power of God. Did you? మరి యేసుక్రీస్తుకి తండ్రిగా పిలువబడడానికి ఆయన ఎందుకు దేవుడు ఎంచుకున్నాడో మీకు అర్థమవుతుందా? Why he is chosen? ఎందుకు ఆయన అంగీకరించబడ్డాడు? దేవుడు ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? He was such a noble man. ఆయన అంత గొప్ప వ్యక్తిగా ఉంటున్నాడు. He upheld the reputation of others. ఆయన ఇతరుల యొక్క గౌరవాన్ని కాపాడాలని ఆశ కలిగి ఉన్నాడు. He never spoiled the reputation of others. మరి ఇతరుల యొక్క గౌరవాన్ని ఎప్పుడు కూడా తీసివేయాలి, తప్పు చేయాలని ఆలోచన లేడు. Though he get a golden opportunity, he decided to uphold their glory. మరి ఆయనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క మరి గౌరవాన్ని భంగపరచకూడదనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. Do not spoil the reputation of that family. కాబట్టి ఇతరుల యొక్క వ్యక్తులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ యొక్క విలువల్ని లేకపోతే వాళ్ళ గౌరవాన్ని మనం తగ్గించకూడదు లేకపోతే భంగపరచకూడదు. Secondly, we have seen that his righteousness was a merciful righteousness. రెండోది చూసాము, ఆయన యొక్క న్యాయం ఎలాంటి కనికరంతో ఉన్నటువంటి న్యాయాన్ని చూపించే వ్యక్తిగా ఉన్నాడు. He has a sense of justice, but it was mercy. మరి ఆయన న్యాయం అనే ఆలోచన ఉంది కానీ అది కనికరంతో కూడినదై ఉన్నది. We are living in the age of grace. మనము ఈ యొక్క కృపాకాలంలో జీవిస్తుంటున్నాం. How is our behavior? మరి మన యొక్క జీవితాలు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? He was a man who pursued after the dreams of God. ఈయన మరి దేవుని పట్ల మంచి లక్ష్యాలు లేదా కలలు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. What are our dreams of life? మరి మన జీవితంలో మనకున్న కలలేంటి, మనకున్న లక్ష్యాలేంటి, గురేంటి? Let us take some decision for Christ and His kingdom. మరి ప్రభు కోసం, ఆయన రాజ్యం కోసం ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభు కోసం బతుకుదాం. And in eternity you will see the benefits. మరి నిత్యత్వంలో అనేక ఆశీర్వాదాలు ప్రతిఫలాలు మనం పొందుకుంటాం. Joseph, even he is now we are respecting him. Why? Because of his character. ఈ రోజున మనం ఈ సమయంలో యేసు గురించి మాట్లాడుతున్నాము, ఆయన ధ్యానిస్తున్నాము, ఆయన ఘనపరుస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు ఆయన చూపించినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం వల్ల. And the next godly man will suffer for the cause of the heaven. ఇంకో విషయం, నీతిమంతుడైన వాడు మరి దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం ఆయన శ్రమలు అనుభవించే వ్యక్తిగా ఉంటాడు. What a great suffering he suffered. ఆయన ఎంత శ్రమ అనుభవించాడు, ఎంత నిందల అవమానాలు అనుభవించాడు ఒకసారి గమనించండి. All his dreams were crushed up. ఆయన యొక్క కళ్ళన్నీ కూడా ఒకసారిగా కుప్పకూలిపోయాయి. Next, he was a man of silence. తర్వాత మనం చూస్తున్నాము, ఆయన మౌనంగా ఉండే వ్యక్తిగా ఉంటున్నాడు. A righteous man always uses words with care and
God's grace. మరి ఒక నీతిమంతుడైన వ్యక్తి ఎప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడతాడు, మాటలన్నీ కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడతాడు. How we are using our words? మరి మన మాటలు ఎలా మాట్లాడుతున్నాం? How our children are using words? మరి మన పిల్లల పట్ల మనం ఎలా మాట్లాడుతున్నాం? పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు? How we ever train them in their behavior and their way of talk? మరి వాళ్ళు ఎలా మాట్లాడాలో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో వాళ్ళకి మనం తర్ఫీదు ఇస్తున్నామా? Let this righteous man may influence us. మరి ఈ నీతిమంతుడైన యేసు మన జీవితాన్ని ప్రభావితం చేయగా Let us examine ourselves. మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. Let us pray to God that we may be changed like this. ప్రభువా, ఆయన వల్ల నేను కూడా మారడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. May God bless us. దేవుడు మనం దీవించుగాక. Amen. ఆమేన్.